కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దర్యాలతిప్ప 3వ నెంబరు ఐలాండ్ వద్ద గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో దర్యాలతిప్ప, సావిత్రినగర్, గిరియాంపేట ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు స్థానికులు ప్రమాదం గురించి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన చమురు సంస్థల సేఫ్టీ అధికారులతో మాట్లాడారు. వెంటనే స్పందించిన అధికారులు సముద్రంలో గ్యాస్ సరఫరా కార్యక్రమాలను నిలిపేశారు. అనంతరం మంటలను అదుపు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దర్యాలతిప్ప 3వ నెంబరు ఐలాండ్ వద్ద గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో దర్యాలతిప్ప, సావిత్రినగర్, గరియాంపేట ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు స్థానికులు ప్రమాదం గురించి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన చమురు సంస్థల సేఫ్టీ అధికారులతో మాట్లాడారు. వెంటనే స్పందించిన అధికారులు సముద్రంలో గ్యాస్ సరఫరా కార్యక్రమాలను నిలిపివేశారు. అనంతరం మంటలను అదుపు చేశారు.